నేత సీఎం చంద్రబాబుది అభివృద్ధి మంత్రమైతే వైసీపీ అధినేత జగన్ది అరాచక పర్వం. అందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పీఆర్ కండ్రిగ గ్రామమే నిలువుటద్దం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న ఆ గ్రామం అప్పటి టీడీపీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో గుర్తింపు పొందింది. కానీ జగన్ పాలనలో మాత్రం అంతులేని అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మారింది. అడ్డగోలుగా కేసులు బనాయించారు. దీంతో బాధితులు వివిధ ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ అనే ఈ గ్రామం టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివాసముంటాయి. వ్యవసాయమే వీరి జీవనాధారం. వీరందరిది ఒకటే మాట, ఒకటే బాటగా ఉండేది. గ్రామంలో ఎవరూ మద్యం సేవించకూడదని, పొగ తాగకూడదనే నిబంధనలు ఉండేవి. మహిళలు, యువతులకి అమిత గౌరవం ఇచ్చేవారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి గ్రామ పెద్దగా ఉండేవారు. ఆయన వరుసగా 4 సార్లు గ్రామ సర్పంచ్ పదవి చేపట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎంపీలు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సచిన్ నిర్ణయించుకున్నారు. అధికారులు ఆయనతో వరుసగా సంప్రదింపులు జరిపారు. సచిన్ 2 సార్లు ఈ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మమేకమయ్యారు. దేశంలోనే పీఆర్ కండ్రిగని అత్యుత్తమ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తానిచ్చిన హామీ మేరకు సచిన్ 5.8 కోట్ల నిధులు గ్రామానికి కేటాయించారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, డంపింగ్ యార్డ్, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు సమకూరాయి. యువకులకి క్రికెట్ గ్రౌండ్, శ్మశాన వాటిక నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. అంత పెద్ద క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని ఎంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పీఆర్ కండ్రిగ హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముందుగా 1-2 కుటుంబాలని వైసీపీ నేతలు తమ వైపు తిప్పుకున్నారు. గ్రామంలో 2 వర్గాలను తయారు చేసి గొడవలు సృష్టించారు. ఈ ఒక్క గ్రామంలోనే 33 మందిపై పలు అక్రమ కేసులు బనాయించారు. 9 మందిపై 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. 11 మంది మహిళలపై అన్యాయంగా బైండోవర్ కేసులు పెట్టారు. ఆ అరాచకాలు భరించలేక మాజీ సర్పంచ్ నాగేశ్వరరావుతో పాటు పలువురు ఊరొదిలి వెళ్లిపోయారు. గూడూరు, నెల్లూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు, కూలి పనులు చేసుకుంటూ దుర్భర జీవితాలు సాగిస్తున్నారు. గ్రామంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. శ్మశాన వాటికని ఆక్రమించేశారు. కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూములని కబ్జాలు చేశారు. అభివృద్ధిని అటకెక్కించేశారు. చివరికి సచిన్ ఎంతో ప్రేమగా చేపట్టిన క్రికెట్ గ్రౌండ్ భూముల్లో పశువులు, మేకలు తిప్పుకుంటున్నారు. అధికారులు ఈ గ్రామం గురించి అస్సలు పట్టించుకోలేదు. కనీసం ఒక్కసారి కూడా సచిన్ ని సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు. మాకు సచిన్ ఇచ్చిన వరాలని, మేము టీడీపీలో ఉన్నామని, ఆయన చేసిన మంచి పనులన్నీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు పట్టించుకోపోగా దుమ్ము, చెట్లు, గ్రౌండ్లు అంతా చెట్లు. ఇప్పుడు ఎన్ని వీడియోలు మీరు చూసుకోరు. ఎక్కడ మాకు సచిన్ రావడానికి కారణం ఒకటే, మా ఊర్లో అందరూ కలిసిమెలిసి ఒక్క కేసు కూడా లేకుండా ఉన్న ఊరిని మా పంచాయతీలు ఇప్పుడు 305 కేసులు, ఎఫ్ఐఆర్ కేసులే 305 కేసులు. ఇంత నీచంగా దివాణం చేసి మమ్మల్ని భ్రష్టు పాలు చేసి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే మా ఊరిని ఎత్తుక్కుంటూ వచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారు సునీల్ అన్నకి ధన్యవాదాలు. టీడీపీ హయాంలో 2014-19లో సచిన్ టెండూల్కర్ ఇక్కడ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, దానికి కమ్యూనిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడము, కంప్యూటర్లు అవన్నీ ఏర్పాటు చేయడము. గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. ఎన్నో కోట్లు పెట్టి చాలా విలువైన భవనాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి. చెట్లు కానీ అన్నీ పెరిగిపోయి అవన్నీ మాకు అవన్నీ క్లీన్ చేసి ఈ పంచాయతీ నిధులు కానీ అవన్నిటితో కానీ కరువు పనైనా పెట్టించి అవన్నీ క్లీన్ చేసి మాకందరికీ మునుపటి సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడవక ముందే
ఏపీలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిందని రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ సీఎం జగన్ అబద్ధాలు వల్లవేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ బ్రాండ్ని దెబ్బతీసేందుకు తన భవిష్యత్తు రాజకీయాల కోసం కుటిల యత్నాలు సాగిస్తున్నారు. ప్రపంచ క్రికెట్ దిగ్గజం దత్తత తీసుకున్న ఈ ఒక్క పిఆర్ కండ్రిగ గ్రామంలోనే ఇన్నిన్ని అరాచకాలు సాగి ఎందరో జీవితాలు రోడ్డున పడ్డాయంటే ఏపీ వ్యాప్తంగా పచ్చని పల్లెల్లో ఎన్నెన్ని ఘోరాలు అరాచకాలు సాగాయో అర్థం చేసుకోవచ్చు. మరి మాటకి ముందు మాట తర్వాత నీతులు వల్లవేస్తున్న జగన్ వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు?